నమస్తే, నేను సిరి. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేస్తున్నారు. ఆయన్ని డిస్మిస్ చేయాలని కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పైన కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మాజీ మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో, హర్ష కుమార్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో తను పవన్ కళ్యాణ్ గారిని డిస్మిస్ చేయాలని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మత కల్లోలకు దానికి సంబంధించి కూడా తను మాట్లాడడం జరిగింది. సో మరి ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్ ఎందుకు మళ్ళీ చర్చనీయాంశం అయిందంటారు? సో ఆంధ్రప్రదేశ్లో సున్నితమైనటువంటి అంశాలు, అలాగే రాజకీయపరమైనటువంటి ఫ్లేవర్ ఉండేటువంటి అంశాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. దానికి బేస్ ఏంటంటే కల్తీ నెయ్యి తిరుమలలో. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలని మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ప్రాయశ్చిత్త దీక్షలని 11 రోజుల పాటు చేస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేసి ఆ మేరకు ఆయన దీక్ష చేస్తున్నారు గత 3 రోజుల నుంచి. దాంట్లో భాగంగా మనం చూసాం దుర్గగుడిలో స్టెప్స్ కడుగుతూ ఆయన నిన్న నిరసన వ్యక్తం చేశారు. అంటే అపరాధం జరిగింది. ఆ అపరాధం జరిగిన కారణంగానే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా 10 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం. సో అపచారం జరిగినందువల్లే జగన్మోహన్ రెడ్డి చేసిన పని కారణంగానే ఆంధ్రప్రదేశ్కి ఫండింగ్ రాకపోవడం కానీ, రాజధాని లేకపోవడం కానీ ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఈ అపచారం నుంచి బయటపడాలంటే కనుక ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్పారని అంటే, వాళ్ళు ఏదో యాగం చేశారు అక్కడ తిరుమలలో, శాంతి యాగం అని చెప్పి ఒకటి చేసేసి ఇంతటితోటి ఈ దోషం పోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. తెలిసి తెలియక ఆ కల్తీ నెయ్యితోటి, గొడ్డు మాంసంతో, పంది కొవ్వుతోటి చేసినటువంటి లడ్డుని తెలిసో తెలియక తినుంటాం. కాబట్టి ఆ అపచారం అనేది పోవాలి, పవిత్రం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అందరికీ జనసేన నుంచి అందరికీ పిలుపునిచ్చారు. ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనండి, తర్వాత ఏదో కొన్ని మంత్రాలు చెప్పి అదేదో శ్లోకాలు అవి చెప్పేసి వీటిని ఒక 100 సార్లు లేదంటే 11 సార్లు లేదంటే 21 సార్లు ఇలా మీరు పఠించండి అని చెప్పి పండితులు చెప్పారు. శుద్ధి చేసుకోవడానికి అంటే తెలుసు తెలియక తినుంటాం కదా ఆ లడ్డు అయితే ఖచ్చితంగా. అది ఏ కొవ్వు, పంది కొవ్వు లేదంటే ఆవుకు సంబంధించినటువంటి కళేబరాల నుంచి తీసిందో అయితే అది మహా అపచారం. సో కాబట్టి తెలిసి చేసిన తప్పు ఒకటైతే తెలియ చేసిన తప్పు మరొకటి ఉంటుంది. సో కాబట్టి అందుకే ప్రాయశ్చిత్త దీక్షలని పెట్టారు పవన్ కళ్యాణ్. ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. 11 రోజులు చేస్తానని చెప్పారు, ఆయన చేస్తున్నారు. చేస్తూ తిరుమల సంబంధించి ఆయన చేసి అది మొత్తం అయిపోయిన తర్వాత నిరసన కార్యక్రమం ఇంకా ఆ రోజు వరకు ముగిసిన తర్వాత ఆయన పబ్లిక్ తోటి అక్కడ మాట్లాడుతూ ఏమన్నారని అంటే, హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి ఏమాత్రం అన్యాయం జరిగినా, ఏమాత్రం నష్టం జరుగుతుంది అనుకున్నా ఊరుకుండేది లేదు, తాట తీస్తామని చెప్పి ఆయన తనదైనటువంటి శైలిలో వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ ఇలాంటి అపచారమే ఏ ముస్లింలకో లేదంటే ఏ క్రిస్టియన్స్కో జరిగితే ఇలానే ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఒకవేళ మసీదుల్లో ఇలాంటి అపచారం జరిగితే అల్లకొల్లంలో అయిపోయింది, అదే చర్చిల్లో జరిగితే అల్లకొల్లంలో అయిపోయింది. ఇక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమలలో ఈ అపచారం జరిగితే హిందువులు సంబంధించి పోరాడుతూ ఉంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు చాలామంది. సో సనాతన ధర్మం అపచారానికి లేదంటే అబాస్పాలు అవుతుంది. అందుకే సనాతన ధర్మం ఏమాత్రం హిందూ ధర్మం కానీ, సనాతన ధర్మం కానీ, హిందువులకు కానీ, హిందూ సమాజానికి కానీ హాని తలపెట్టే ప్రయత్నం ఎవరు చేసినా కానీ తాను ముందుండి పోరాడతానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ని విన్నటువంటి హర్ష కుమార్ గారు ఇమీడియట్గా ఆయన మీద రియాక్ట్ అయ్యి మతాలను రెచ్చగొడుతున్నావు పవన్ కళ్యాణ్, నేను డిస్మిస్ చేయాలి అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రెస్ మీట్ పెట్టి. ఎవరు ఈ హర్ష కుమారు అని అంటే, హర్ష కుమారు మాజీ ఎంపీ, 2 times ఎంపీ అయ్యారు ఆయన అమలాపురం నుంచి. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పాపులర్ పొలిటీషియన్. ఆయన గోదావరి జిల్లాలో బాగా పాపులర్. ఆయన
జగన్మోహన్ రెడ్డి తోటి ఇమ్మడలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఈ మధ్యకాలంలో మారినటువంటి పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఆయన కొత్త పార్టీ పెట్టాలి, కొత్త పార్టీ నడపాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకున్నారని అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎస్సీ వర్గీకరణని క్రిమిలేని మీరు అమలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. దానికి ఎస్సీ వర్గీకరణ అవసరము అని చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారు, అమలు చేసి తీరుతారు, దాంట్లో డౌట్ లేదు. ఆ ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఈ హర్ష్ కుమార్ ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. అందుకే ఆయన కొత్త పార్టీ పెట్టారు. కొత్త పార్టీ ద్వారా ఈ ఎస్సీ వర్గీకరణని నేను అడ్డుకుంటాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నారు హర్ష్ కుమార్. ఎందుకంటే ఎలాగో వర్గీకరణ అక్కడ అమలు చేస్తారు కాబట్టి. సో ఇలా ఆయన అనేక అంశాలు వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన పక్షాన చాలామంది నిలిచారు. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. అమలాపురంలో గుర్తింపు కూడా ఉన్నటువంటి లీడర్ ఆయన, దాంట్లో డౌట్ లేదు. అది ఇప్పుడు మతపరమైనటువంటి వ్యవహారం కాబట్టి ఇది నెయ్యి కల్తీ వ్యవహారం. దీన్ని మత కోణం నుంచి చూస్తున్నారు, మత కోణం నుంచి చూసి మతపరమైన వ్యవహారంగా చూస్తున్నారు అనేది హర్ష్ కుమార్ గారి యొక్క అభిప్రాయం. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఒక హోదా డిప్యూటీ సీఎం అనేది, ఆ హోదాకు తగినట్టు ఆయన మాట్లాడటం లేదు, మతాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు అనేది హర్ష్ కుమార్ యొక్క అభిప్రాయం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన్ని డిస్మిస్ చేయాలి పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఈ డిమాండ్ చేసినటువంటి హర్ష్ కుమార్ రాబోయేటువంటి రోజుల్లో ఇలానే కనుక పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే క్రిస్టియన్స్ తరఫు నుంచి తాను పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఒక పరోక్ష హెచ్చరిక కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వాస్తవంగా ఆయన హర్ష్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్లో కొంచెం సెన్సిటివ్నెస్, అంటే సున్నితత్వాన్ని కనుక మనం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తే, సునిశ్చితంగా విశ్లేషించుకుంటే కనుక ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే అతను ఇంతకు ముందు వరకు పాపులర్ హీరో, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయ్యారు, పైగా డిప్యూటీ సీఎం. సో కాబట్టి పదవికి తగ్గట్టుగా మాట్లాడాలి అనేది హర్ష్ కుమార్ యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ హోదాకు తగ్గట్టు ఆయన మాట్లాడాలి అనేది జనరల్గా అందరూ అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీని ఆయన ఒక ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ మీద ఎక్స్లో. ట్వీట్ చేసినప్పుడు ఏంది, ఆ ట్వీట్ చేసినటువంటి అది తీసుకొని ప్రధాని హోదాలో ఇది చేయాల్సిన ట్వీటేనా అంటే ఏంటి, కులమే లేని వాళ్ళు కులగణానికి సంబంధించి డిమాండ్ ఏంటి అనేది ఇంకొకరు ఎవరో బీజేపీ ఎంపీ చేస్తే దాన్ని ఈయన రీట్వీట్ చేశారు. ఇది ప్రధానమంత్రి హోదాలో ఉన్న అతను చేయొచ్చా అనేది అప్పుడు వినిపించింది. అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెయ్యికి సంబంధించిన కల్తీ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఆయన బయటపెట్టారు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో బయటపెట్టారు కాబట్టి ఆధారాలు లేకుండా మాట్లాడరు అనేది సహజంగా అనుకుంటూ ఉంటారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా ఇప్పుడు నేను సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నేను పోరాడతాను, నేను ముందు ఫైట్ చేస్తాను అని చెప్పారని అంటే ఒక మతం కోసం పోరాటానికి వచ్చావా? నువ్వు పార్టీ పరంగా నువ్వు లీడర్గా, పార్టీ అధినేతగా ఏదైనా మాట్లాడు, బట్ యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం కాబట్టి నువ్వు ఆ డిప్యూటీ సీఎంకి విలువనిస్తూ మాట్లాడాలి. మతాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఇతన్ని డిస్మిస్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు హర్ష్ కుమార్ ఉంచారు. సరే, ఆయన డిమాండ్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని డిస్మిస్ చేస్తారంటే అది అయ్యే పని కాదు. బట్ హర్ష్ కుమార్ తను ప్రజల్లోకి వెళ్ళటానికి ఇదొక అంశంగా ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆయన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.